హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏదైనా ఒక పనిని సాధించాలంటే ఫస్ట్ మనం ఎంచుకున్న ఆ పని ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండాలి ఆ పనికి. మనం ఏ పర్పస్ కోసం మనం ఈ పని చేస్తున్నాం, సో దానివల్ల మనకు ఎంత లబ్ధి చేకూరుతుంది, అది మనకు ఎంత ఉపయోగం, ఎంత అవసరం అనేది ఒక బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతాం. నువ్వు చేస్తున్న పనికి కనుక స్ట్రాంగ్ ఒక పర్పస్ లేకపోతే నువ్వు 5 గంటలకు అలారం పెట్టి లేస్తే అలారం బంద్ చేసి మళ్ళీ 7-8 దాకా కూడా పండుకుంటావు. అదే నీ పనికి స్ట్రాంగ్ పర్పస్ ఉందనుకో, నువ్వు అలారం పెట్టకపోయినా కానీ నువ్వు అనుకున్న టయానికి ఆటోమేటిక్గా లేస్తావు. కాబట్టి ముందుగా మీరు ఏ పని అయితే అనుకుంటున్నారో ఆ పనికి ఒక స్ట్రాంగ్ పర్పస్ ఉండే విధంగా చూసుకోండి. ఆ పర్పస్ కోసమే చేస్తున్నాను అనుకోండి, డెఫినెట్గా మీరు దాన్ని చేయగలుగుతారు. సో దానితో పాటుగా మనం కంటిన్యూస్గా ఎదుగుతూ ఉండాలి. అంటే మనం ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ పని ఈరోజే నాకు సక్సెస్ కావాలి, ఈరోజు నేను స్టార్ట్ చేసిన, పొద్దుగాల నేను స్టార్ట్ చేసిన సాయంత్రానికే నాకు సక్సెస్ కావాలి, లేకపోతే ఒక 1 వీక్లోనే నేను దాంట్లో సక్సెస్ అవ్వాలి, లేదా 1 మంత్లోనే నేను సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం అది కాదు. సో ఎప్పుడు కూడా కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉండాలి. అంటే నిన్నటి కంటే ఇవాళ ఓ 0.5%, 0.25% కొంచెం వర్క్ ఎక్కువ చేసిన, కొంచెం నాలెడ్జ్ ఎక్కువ సంపాదించిన, కొంచెం దాంట్లో మీరు ఎంచుకున్న ఫీల్డ్లో కొంచెం గెటిన్ కాగలిగినా కానీ మీరు సక్సెస్ అవుతున్నట్టే. కాబట్టి ఎప్పుడు కూడా స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా ఎదగడానికి ప్రయత్నించండి. కానీ ఒక రాత్రిలోనో, ఒక పగల్లోనో, లేకపోతే ఒక 1 వీక్లోనో, ఒక 1 మంత్లోనో రావాలని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు. అదేవిధంగా మనం మన పనిని చేస్తూ ఉన్నప్పుడు, సో ఎంత పెద్ద దార్కారైనా కానీ గంటలు గంటలు పని చేస్తున్నప్పుడు ఆ పని మీద ఇరిటేషన్ అనేది వస్తుంది. కాబట్టి మీరు చేస్తున్న పని ఓ 25 మినిట్స్కి, ఓ 30 మినిట్స్కి మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చేయండి. సో ఇలా బ్రేక్ తీసుకోవడం వలన కంటిన్యూస్గా మీరు వర్క్ అనేది చేయగలుగుతారు. సో వర్క్ కూడా మనకి ఏ విధంగా బర్డన్ అనేది అనిపించదు. అదేవిధంగా ఎప్పుడు కడుపులో ఏది పడితే అది తోసేయడం, అంటే టేస్టీ ఫుడ్ దొరికింది కానీ మొత్తం స్టమక్ అంతా ఫిల్ చేస్తే అది శరీరం అనేది బద్ధకిస్తుంది. సో నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా స్టమక్ని కొద్దిగా ఖాళీగా ఉంచడానికి ప్రయత్నించండి. సో అలా కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మనిషి అనేవాడు యాక్టివ్గా ఉంటాడు. సో యాక్టివ్గా మనం పని చేయగలుగుతాం. అదేవిధంగా ఎప్పుడు కూడా నేర్చుకునే గుణం ఉండాలి. ఎప్పుడు ఎంతో కొంత నేర్చుకోవాలి. సో అలా మనం నేర్చుకున్నప్పుడు మనం సక్సెస్ కాగలుగుతాం. మనం నేర్చుకున్నప్పుడు ఆ ఫీల్డ్లో మనం ఎక్స్పర్ట్ కాగలుగుతాం. అంతేకాని నాకు మొత్తము వచ్చు, సో దీని గురించి నాకు అంతా తెలుసు, ఇక నేను నేర్చుకునేది ఏమీ లేదే అనుకొని మనం ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో మన ఎదుగుదల అనేది అంతటితోటే ఆగిపోతుంది. ఇక మీద మనం అభివృద్ధి చెందేటటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.